హాయ్ అండి, నా పేరు సుజాత. వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండీ సుజాత ఆర్ట్స్. వీటిని చూశారు కదండి, నిమ్మకాయ పచ్చడి కారంగా తీయగా ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా 40 నిమ్మకాయలని కడిగి తుడిచి ఆరబెట్టుకున్నాను. 20 నిమ్మకాయలు సగానికి కట్ చేసి వేరేగా పెట్టుకున్నాను. ఇంకో 20 నిమ్మకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నిమ్మకాయ ముక్కలు ఏ సైజులో కట్ చేసుకోవాలి అనేది అది మీ చాయిస్ అండి. మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు. గింజలు తీసుకుంటూ నిమ్మకాయ ముక్కలు కట్ చేయాలండి. కొన్ని గింజలు ఉన్నా పర్వాలేదు. ఈ నిమ్మకాయ ముక్కల్లోకి మిగతా 20 నిమ్మకాయలు గింజలు తీసి రసం పిండుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు కారం అంటే 100 గ్రాముల దాకా కారం తీసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు కూడాను. 120 గ్రాములు ఉప్పును తీసుకున్నానండి, అంటే 3/4 కప్పు వచ్చింది. ఇక్కడ చూపించిన విధంగా నిమ్మకాయ ముక్కల్లోకి నిమ్మకాయ రసం పిండి ఉంచుకోవాలి. దీంట్లోకి సాల్ట్, ఎండు కారం పొడి వేసుకోవాలి. చిటికెడు ఇంగువ, 1/2 స్పూన్ వేయించిన మెంతుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ నిమ్మకాయ కారపచ్చట్లో నూనె వేయట్లేదండి, అయినా సరే ఇది నిల్వ ఉంటుంది. దీనికి తడి చెమ్మ తగలకూడదు. ఈ నిమ్మకాయ కారం పచ్చడిని ఒక జార్లో వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా స్టోర్ చేసుకున్న నిమ్మకాయ కారం పచ్చడిని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీపి పచ్చడిగా ఎలా చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ బాటిల్లోని సగం పచ్చడిని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ పచ్చడికి 150 గ్రాముల దాకా బెల్లం పడుతుంది. ఇంకా ఎక్కువ తీపి కావాలి అంటే ఇంకా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఈ బాటిల్లోని సగం పచ్చడిని తీపి పచ్చడిగా చేస్తున్నాను. చూపిస్తున్న విధంగా బెల్లాన్ని తరిగి పెట్టుకోవాలి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కడాయిలో చిన్న గరిటె నూనె వేసుకోవాలి, అది సరిపోతుంది. నూనె కొంచెం కాగిన తర్వాత ఆవాలు వేయాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక ఎండుమిరపకాయ ముక్కలు చేసి వేస్తున్నాను. తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ ఇంగువ, చిటికెడు వేయించిన మెంతుల పొడి వేసుకోవాలి. తర్వాత తరిగిన బెల్లాన్ని కూడా వేసుకోవాలి. ఈ బెల్లం కరగడానికి మనం వేసిన నూనె సరిపోతుంది, నీళ్ళు మాత్రం అస్సలు వేయకూడదు. చిటికెడు పసుపు వేసుకోవాలి. చూపించిన విధంగా బెల్లం కరిగేలాగా కలుపుకోవాలి. బెల్లం పాకం రానవసరం లేదు, బెల్లం కొంచెం గట్టిపడితే చాలు. కలిపినప్పుడు మధ్యలో గ్యాప్ రావాలి. తర్వాత 1 మినిట్ కుక్ చేసి స్టవ్ ఆపుకోవాలి. ఈ పాకం చల్లారిన తర్వాత చూపించిన విధంగా ఉంటుంది. మీకు ఈ పచ్చడి గట్టిగా కావాలి అనుకుంటే బెల్లాన్ని ఇంకో 5 నిమిషాలు తీగపాకం వచ్చే వరకు ఉంచండి. తర్వాత స్టవ్ కట్టి బెల్లాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అప్పుడే ఈ నిమ్మకాయ కారం పచ్చడిని ఈ పాకంలో వేయండి. వేసి బాగా కలపాలి. తర్వాత ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవాలి. ఈ పచ్చడి అన్నంలోకి, రొట్టెల్లోకి, చపాతీలోకి, బ్రెడ్కి చాలా బాగుంటుంది. నిమ్మకాయ కారం పచ్చడిలో పసుపు కానీ, నూనె కానీ, పోపు కానీ వేయలేదు. నిమ్మకాయ తీపి పచ్చడిలో ఈ 3 వేయడం జరిగింది. ఈ 2 పచ్చడిలో మీకు ఏ పచ్చడి నచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.